నమస్తే. నేను మీ అంజలి దాస్ కోటపాటి. లావణ్య గారు మేడం పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు మైక్రోబయాలజీలో, రంగరాయ మెడికల్ కాలేజ్ అన్నమాట, కాకినాడలో. మేడం డాక్టర్. అలాగే మేడంకి సంబంధించిన పెయింటింగ్స్, అంటే మేము సైతం పక్షుల కోసం మనం చేస్తున్న ప్రయత్నంలో కేవలం కళాకారులే కాదు, యానిమల్ లవర్స్, బర్డ్ లవర్స్, అలాగే ఫారెస్ట్ ఫోటోగ్రఫర్స్, ఇలా చాలామంది అన్నమాట అందరం కలిసి ఒక దగ్గరికి చేరాం ఒక మంచి పని కోసం. ఆ మంచి పని పక్షులకి ఫుడ్ పెట్టాలి, అలాగే జంతువులకి ఫుడ్ పెట్టాలి అనే ఉద్దేశంతో, నీళ్ళు పెట్టాలనే ఉద్దేశంతో. ఇది సమ్మర్ కాబట్టి మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఈ ప్రయత్నంలో జాయిన్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అందరికీ థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్. సో ఇప్పుడు మనం ఒకసారి లావణ్య గారి పెయింటింగ్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, అసలుకి చాలా అద్భుతంగా వేశారు కదా, బ్యూటిఫుల్ కలర్స్. ఇంకా ఇది కలర్ పెన్సిల్స్, బర్డ్స్ చూద్దాం. అవును కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది పెయింటింగ్. ఈ కింద ఏదైతే నాచులాగా కనపడుతుందో దాన్ని చాలా చక్కగా వేయడం జరిగింది. ఇందులో అక్కడక్కడ బ్లూస్, బ్రౌన్స్, గ్రీన్స్, ఆర్కర్, ఎల్లో ఆర్కర్, రోమెల్లో అన్నీ కలిపి బ్యూటిఫుల్ పెయింటింగ్ని రెడీ చేశారు. చిన్న మనుషులు, పక్షులు, రెడ్, వైలెట్ పక్షుల్లో కూడా చాలా అద్భుతంగా ఉంది పెయింటింగ్ మాత్రం. సో మేడం కూడా మనకి పక్షుల కోసం వాటర్ పెడుతూ, మన వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యి వాటర్ పెడుతూ, ఆల్రెడీ మేడం పెడుతూ ఉంటారు, బట్ ఇంకొద్ది మనం పెట్టాలి అనేసి ప్రతి ఒక్కరికి కూడా ఒక సందేశం అయితే వెళ్తుంది. అందరూ కూడా ఒక్కటవుతున్నారు. ఈ ఒక్కటయ్యే వాళ్ళందరూ కొంచెం ఒక్కొక్కరు వాళ్ళ దగ్గర నుంచి ఒక 10 మందిని అలా 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 సో మ్యాక్సిమం పక్షులన్నిటికీ వాటర్ అందేలాగా, ఫుడ్ అందేలాగా మనం చేసే ప్రయత్నం సక్సెస్ అవుతుంది అని చెప్పడానికి. ఓకే, మనం 100% చేయలేం, కానీ 30% అయినా సక్సెస్ అయినా వి ఫీల్ సో హ్యాపీ. థ్యాంక్ యూ లావణ్య మేడం. అండ్ పెయింటింగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. మీకు లీజర్ పీరియడ్లో మాకు కనుక కొద్దిగా టైం ఇస్తే మీ పెయింటింగ్స్ రివ్యూ చేస్తాను. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు మీ ఇంటి దగ్గర వాటర్ పెట్టిన తర్వాత ప్రతిరోజు వాటర్ మార్చండి. ఫుడ్ ఒకవేళ లేకపోతే, గింజలు లేకపోతే మళ్ళీ పెట్టండి. సో ఇది మనం చేసే చిన్న ప్రయత్నానికి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మనం వాటి కోసం కేటాయించే 5-10 నిమిషాలు కొన్ని కొన్ని పక్షుల ప్రాణాలు నిలబెట్టిన వాళ్ళం అవుతాం, వాటి కడుపుని నింపిన వాళ్ళం అవుతాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ అంజలి దాస్ కోటపాటి, సైనింగ్ ఆఫ్.